అంపైర్ నితిన్ మీనన్ ఘోర తప్పిదం చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాల్ని దెబ్బతీసింది. అంపైర్ తప్పిదం కారణంగా డెవాల్ బ్రేవిస్ ఎల్బీడబ్ల్యూ విషయంలో మైదానంలో హై డ్రామా చోటు చేసుకుంది. 17వ ఓవర్లో లుంగి ఇంగిడి సెంచరీకి చేరువైన ఆయుష్ మాత్రేని క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చి ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన డెవాల్ బ్రేవిస్ ని వికెట్ల ముందు బౌల్తా కొట్టించాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అపీల్ చేయగా అంపైర్ నితిన్ మీనన్ అవుట్ ఇచ్చాడు. ఏమైందో తెలియదు కానీ డిఆర్ఎస్ టైమర్ స్క్రీన్ పై కనిపించలేదు. దాంతో రివ్యూ కోరే విషయంలో రవీంద్ర జడేజాతో కలిసి డెవాల్ బ్రేవిస్ టైం వృధా చేశాడు. చివరికి రివ్యూ కోరగా సమయం ముగిసిందని అంపైర్ నితిన్ నిరాకరించాడు. జడేజా అంపైర్ తో వాగ్వాదానికి దిగినా పట్టించుకోలేదు. నిరాశగా పెవిలియన్ చేరిన డెవాల్ బ్రేవిస్ 4th అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు. రీప్లేలో బంతి 5వ స్టంప్ ని మిస్ అయినట్టు కనిపించింది. ఇది చూసి నితిన్ మీనన్ ఎలా అవుట్ ఇచ్చాడని కామెంటేటర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు. డెవాల్ బ్రేవిస్ జడేజాని సంప్రదించకుండా రివ్యూ తీసుకోవాల్సిందని కామెంటేటర్స్ అభిప్రాయపడ్డారు. 2 రివ్యూలున్నా సిఎస్కే ఉపయోగించుకోలేక మూల్యం చెల్లించుకుంది అన్నారు. డెవాల్ బ్రేవిస్ అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే రవీంద్ర జడేజాతో కలిసి అతను మ్యాచ్ ని ముగించేవాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది సాధారణ లీగ్ మ్యాచ్ కాబట్టి అంపైర్ తప్పిదాన్ని పట్టించుకోవడం లేదని, అదే ఫైనల్లో జరిగితే ఇలానే సైలెంట్ గా ఉండేవారా అని సిఎస్కే ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ నుంచి నితిన్ మీనన్ ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా నితిన్ మీనన్ పక్షపాతంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. లీగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎంపైర్ల నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మరికొందరేమో ప్రీవియస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సమయం ముగిసిన తర్వాత కూడా డిఆర్ఎస్ తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు. రోహిత్ శర్మకు ఒక రూల్, డెవాల్ బ్రేవిస్ ఒక రూలా అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. Subscribe to One India and never miss an update.